ఒక ఇంటర్వ్యూ మీ జీవితాన్ని మార్చగలదు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వచ్చే భయం మీ కలని ఆపేస్తుంది. ఈ భయాన్ని ఛేదించి కాన్ఫిడెన్స్‌గా జాబ్ ఎలా క్రాక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ తగినంత ఎక్స్‌పీరియన్స్ లేదు. తగినంత కాన్ఫిడెన్స్ లేదని అంటుందన్నమాట. సో, అట్లా భయపడకుండా మినీ ప్రాజెక్ట్స్ తీసుకొని ఆ ప్రాజెక్ట్స్‌ని మీరు కంప్లీట్ చేస్తుంటే ఆ భయం అనేది పోతుందన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ డేటా ఇంజినీరింగ్ తీసుకుందాం. అజూర్ డేటా ఇంజినీరింగ్ ఉన్నాయనుకో, సో మీరు ఆల్ టాపిక్స్ కవర్ చేయలేదేమో, కొన్ని టాపిక్స్ మిస్ అయ్యాయేమో అన్న భయపడతారనమాట. సో ఆ భయం లేకుండా ఏంటంటే ఒక్కొక్కసారి కోర్ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసి వన్ బై వన్ టైప్ బై టాపిక్ నేర్చుకోవాలి అనమాట. అన్నీ ఒకేసారి కంప్లీట్ చేయాలని అనుకోకూడదు. అండ్ కోడింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. లైవ్ కోడింగ్ కాదు, రియల్ టైమ్ సినారియోస్ని అడుగుతారేమో, నేను కంప్లీట్గా చెప్పలేనేమో అన్న భయం ఉండకూడదు అనమాట. మీరు నేర్చుకున్నటువంటి కోడింగే కొంచెం లాజిక్ అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. ఆ లాజిక్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతామేమో అని ఎప్పుడు భయపడకూడదు. ప్రతి ఇంటర్వ్యూ అనేది ఒక ప్రాక్టీస్ కానీ చూసుకోవాలి. అండ్ ప్రతిసారి ప్రతి భయాన్ని మీరు ఒక కాన్ఫిడెన్స్గా ఎట్లా మార్చుకోవాలి అంటే, ప్రతిరోజు మీరు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ, స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకే కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మీ మైండ్ సెట్ని కూడా చేంజ్ చేసుకోవాలి. నేను మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నానేమో, నేను రాంగ్స్ ఎక్కువ చేస్తున్నాను, ఎక్కువ సార్లు మిస్టేక్ జరుగుతుందని భయపడకూడదు అనమాట. ప్రతి మిస్టేక్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకుంటే అదే మీరు ఇంటర్వ్యూలోకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనమాట. చెప్పేటటువంటి ప్రతిదీ మాక్ ఇంటర్వ్యూస్గా ప్రిపేర్ అవ్వండి. మాక్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం వలన ప్రతిదీ మీరు నెక్స్ట్ కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారనమాట. అండ్ థియరీ కన్నా కూడా ఎక్కువ హ్యాండ్స్ ఆన్గా ప్రాక్టీస్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. సో మనకి ఫ్రీ ఎడిషన్స్ ఉన్నాయి. అజూర్ డేటా ఫ్రీ ఎడిషన్ 30 days ఇస్తారనమాట డేటా. సో అజూర్ అనేది 30 days ఫ్రీ ఎడిషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎప్పుడు కూల్గా ఉండాలన్నమాట. కూల్గా నేర్చుకోవాలి అండ్ కూల్గా ప్రాక్టీస్ చేసుకుంటాను. అన్ని హరీ బరీగా వన్ డే చేసి నెక్స్ట్ డే మిస్ చేసి థర్డ్ డే మిస్ చేసి అట్లా మళ్ళీ ఫోర్త్ డే స్టార్ట్ చేయడం అట్లా ఉండకూడదు. అంటే కంటిన్యూస్గా నేర్చుకోవాలి, టాపిక్ బై టాపిక్ నేర్చుకోవాలన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీరింగ్ తీసుకున్నాము. డేటా ఇంజనీరింగ్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, డేటా ఇంజనీరింగ్ మీ జాబ్ని ఎలా క్రాక్ చేయాలి అనుకున్నారనుకో, ఫస్ట్ ఏ టాపిక్స్ మనం నేర్చుకోవాలన్నది ఫస్ట్ నేర్చుకోవాలండి. ఫస్ట్ డేటా పైప్ లైన్స్ చూసుకోవాలి. ఈ పైప్ లైన్స్లో ఏముంటాయి, ఈటీఎల్ లోడింగ్, ఈఎల్టీ లోడింగ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ డేటా ఇంజెషన్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటాని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, సిక్వల్ డీబీ నుంచి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, రెస్ట్ ఏపీ నుంచి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఫైల్ సిస్టమ్స్ నుంచి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది డిఫరెంట్ డేటా సోర్సెస్ కలెక్షన్ నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏ స్టోరేజెస్ని మనం యూజ్ చేస్తాము, అజూర్ డేటా లేక్, డెల్టా లేక్, వేర్ హౌసెస్, సినాప్స్ అనలిటిక్స్, అట్లా డిఫరెంట్ వేర్ హౌస్ స్టోరేజ్ లేయర్స్ ఏమున్నాయి చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్వాలిటీ అండ్ సెక్యూరిటీస్ కోసం, డేటా క్వాలిటీ కోసం డేటా బ్రిక్స్ యూజ్ చేస్తాము, సెక్యూరిటీ కోసం యూనిటీ క్యాట్లాగ్, కీ వాల్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో అవి అనమాట. అవి మానిటరింగ్కి ఏమి యూజ్ చేస్తాము, అజూర్ మానిటరింగ్ యూజ్ చేస్తాము. అండ్ డేటా ఎనేబుల్ అనలిటిక్స్ కోసం ఏం చేస్తామంటే అనలిటిక్స్ అండ్ సైంటిక్స్ కోసం క్లీన్ డేటాని వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఎవరికి డౌన్ స్ట్రీమ్ వాళ్ళకి ఎవరికి ఇస్తారు ఈ డేటా అంటే అనలిటిక్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ డేటా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనమాట. బ్రాడ్కాస్ట్ జాయిన్స్ని ఆప్టిమైజ్ చేయటము, అండ్ డేటా స్క్యూనెస్ని ఆప్టిమైజ్ చేయటము, అండ్ సాల్టింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవడం, అడాప్టివ్ క్వైరీ ఇంజిన్స్ యూజ్ చేసుకోవటం, ఫోటాన్ ఇంజిన్స్ యూజ్ చేసుకోవడం అనేవి డిఫరెంట్ టెక్నిక్స్ అనేది మనం నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ అనేది మెయిన్గా కవర్ చేసేటువంటి సర్వీసెస్ ఏముంటాయి అజూర్లో. అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంటుంది, ఆర్కెస్ట్రేషన్ కోసం యూజ్ చేస్తాము, డేటా లోడింగ్ కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ సినాప్స్ అనలిటిక్స్ ఏముంటుంది, డేటా వేర్ హౌసెస్గా మనం యూజ్ చేస్తాము, బిగ్ డేటా వేర్ హౌస్గా అజూర్ సినాప్స్ అనలిటిక్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డేటా బ్రిక్స్ అపాచీ స్పార్క్ మీద రన్ అవుతుంది అనమాట. ఇది థర్డ్ పార్టీ టూల్. సో దీంట్లో మనం స్పార్క్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని డేటాని క్లీన్ చేస్తామట. డేటాని డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాము, నల్ వాల్యూస్ రిమూవ్ చేస్తాము, బిజినెస్ లాజిక్స్ అప్లై చేసుకుంటాము, అండ్ మెడాలిన్ ఆర్కిటెక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్ అనేటువంటి మెడాలిన్ ఆర్కిటెక్చర్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఫైనల్గా క్లీన్ అయినటువంటి డేటాని మనం అజూర్ డేటా లేక్ స్టోరేజ్లోనికి ఎక్స్టర్నల్ లొకేషన్గా యూజ్ చేసుకొని అజూర్ డేటా లేక్ స్టోరేజ్లోనికి లోడ్ చేస్తాం అనమాట. సో అట్లా. అండ్ సీక్వల్ డేటాబేసెస్ యూజ్ చేసుకొని మనం రిలేషనల్ డేటాబేసెస్ని మనం లోడ్ చేసుకుంటాం అనమాట. అండ్ స్టార్ స్కీమాస్ ఏదంటే స్ట్రీమింగ్ టెక్నాలజీస్ అనమాట. ఈవెంట్ హబ్ని యూజ్ చేసుకుని మనం స్ట్రీమింగ్ డేటా ఏమన్నా అనుకో, బ్యాంకింగ్ డేటా కానీ, లేకపోతే సెన్సెస్ కానీ, నెఫ్టీ కానీ, అట్లా ఉన్నటువంటి స్ట్రీమింగ్ డేటాని, లైవ్ డేటాని మనం లోడ్ చేయడానికి ఈవెంట్ హబ్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్
స్కిల్స్ మనం స్కిల్ సెట్ అని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతున్నాడు, మనం ఏం నేర్చుకున్నటువంటి స్కిల్ సెట్ ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, మనం ఏం నేర్చుకున్నామన్నది చూసుకోవాలన్నమాట. మెయిన్గా ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి పైథాన్, సీక్వల్, పైస్పార్క్ కవర్ చేయాలి. నెక్స్ట్ బిగ్ డేటాకి వచ్చేసరికి అపాచీ స్పార్క్ చూసుకోవాలి. డేటా లేక్, డేటా మోడలింగ్ అనేది చూడాలన్నమాట. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ కోసం అజూర్ డెవాప్స్ అండ్ గిట్ అండ్ సిఐసిడి పైప్లైన్స్ క్రియేషన్ని చూసుకోవాలి. అండ్ డేటా లోడింగ్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఈటీఎల్ లోడ్, ఈఎల్టీ లోడ్ అండ్ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ చూడాలన్నమాట. అండ్ స్కీమా, డేటా స్కీమా క్రియేట్ చేసే స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, గెలాక్సీ స్కీమా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది స్కీమాస్ అండ్ ఎస్సిడి టైప్స్ అనేవి కాన్సెప్ట్స్ గో త్రూ అవ్వాలన్నమాట. నెక్స్ట్ డేటాని పైప్ లైన్స్ మానిటరింగ్ చేసుకోవడానికి అజూర్ మానిటరింగ్ యూజ్ చేసుకోవాలి. అండ్ కీ వాల్ట్ సెక్యూరిటీస్ కోసం కీ వాల్ట్ యూజ్ చేయాలి. అండ్ లాజిక్ యాప్స్ అనమాట. సో నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోవడానికి లాజిక్స్ యాప్స్ యూజ్ చేస్తాము. అండ్ యూనిటీ క్యాటలాగ్ యూజ్ చేస్తుంటే సెక్యూరిటీస్ అండ్ గవర్నెన్స్ కోసం యూనిటీ క్యాటలాగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో మీరు టాపిక్స్ టెక్నికల్గా ఎంత స్కిల్గా ఉన్నా కానీ మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతున్నాడు, మనం ఏం చెప్తున్నాము అన్నది క్లియర్గా ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ సాల్వింగ్ సొల్యూషన్స్ కూడా బాగా గోత్రూ అవ్వాలన్నమాట. ఎవ్రీ టాపిక్ అన్నది డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఎవ్రీ కోడింగ్ అన్నది మీరు చేసినటువంటి మిస్టేక్స్లో ఆ కోడింగ్లో రాసుకోవాలని ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ని రిపీట్ కాకుండా చూసుకోవాలి. జనరల్గా ఏమేమి అడుగుతుంటారు ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి డేటా లోడింగ్ డిఫరెన్స్ ఏంటి, ఈటీఎల్ అంటే ఏంటి, ఈఎల్టీ అంటే ఏంటి అడుగుతారు. అండ్ డేటా ఫ్యాక్టరీ పైప్ లైన్స్, డేటా ఫ్యాక్టరీ ఎందుకు యూజ్ చేస్తావు, నువ్వు ఏ టైప్ ఆఫ్ ది పైప్ లైన్స్ని క్రియేట్ చేసావని అడుగుతారు అనమాట. మీరు ఎటువంటి స్టోరేజెస్ని యూజ్ చేస్తారు, ఆ స్టోరేజెస్ అజూర్ డేటా లేక్ జెన్2 యూజ్ చేసేదా, డేటా లేక్ యూజ్ చేసారా, డెల్టా లేక్ యూజ్ చేసారా, డేటా వేర్ హౌస్ యూజ్ చేసారా, వాటికి డిఫరెన్స్ ఏంటి అనేటటువంటి డేటా వేర్ హౌస్ మీద అడుగుతారు అనమాట. అండ్ స్కీమా లోడింగ్, డేటా లోడింగ్ గురించి కూడా అడుగుతారు అనమాట. ఏ స్కీమా, ఏ డైమెన్షన్స్ మోడలింగ్ మీరు యూజ్ చేశారని డైమెన్షన్ మోడలింగ్ గురించి అడుగుతారు అనమాట. అండ్ దెన్ ఏంటి ఎస్సిడి టైప్స్ అనమాట. ఎస్సిడి టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 0 ఉంటాయి అనమాట. సో ఆ టైప్స్ని తరోగా ఉండాలి. అండ్ దెన్ ఏంటంటే స్పార్క్లోకి వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. నేరో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి, వైడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి అని అడుగుతుంటాను. సో ఇట్లా టాపిక్ వైజ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తంని క్లియర్గా నేర్చుకోవాలి అనమాట. అండ్ దెన్ ఒక 30 days రోడ్ మ్యాప్ చూద్దాం. అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అజూర్ డేటా ఇంజనీరింగ్కి, ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి చూద్దాం. ఫస్ట్ వీక్ ఎప్పుడు బేసిక్స్ నేర్చుకోవాలి, అది కోడింగ్, సీక్వల్ అండ్ పైథాన్, పైస్పార్క్ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వీక్లోకి వచ్చేసరికి క్లౌడ్ టెక్నాలజీలోకి తీసుకోవాలంట. అజూర్ అనే వాళ్ళు 30 days ఫ్రీ ట్రయల్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ ఫ్రీ ట్రయల్ తీసుకొని అజూర్ అనేది అజూర్ డేటా బేసిక్స్ అండ్ డేటా బ్రిక్స్, అజూర్ డేటా లేక్ పైప్ లైన్స్ క్రియేట్ చేయడం అండ్ అవి రన్ చేయటము అండ్ మినీ ప్రాజెక్ట్స్ చేయడం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ డేటా బ్రిక్స్ నేర్చుకోవాలి. డేటా బ్రిక్స్లోకి వచ్చి డేటా బ్రిక్స్ ఫంక్షన్స్, డేటా బ్రిక్స్ నోట్బుక్స్ క్రియేట్ చేయడం అండ్ ఆటో లోడర్ క్రియేట్ చేయడం అండ్ స్ట్రీమింగ్ డేటాని హ్యాండిల్ చేయడం అన్నది థర్డ్ వీక్లో నేర్చుకోవాలన్నమాట. ఫోర్త్ వీక్ వచ్చేసరికి కంప్లీట్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయాలన్నమాట. రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఇంటర్వ్యూకి మాక్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం అండ్ చాట్‌జీపీటీ యూజ్ చేసి కానీ, గూగుల్ రివ్యూస్ యూజ్ చేసుకొని కానీ ఇంటర్వ్యూ ఐఓ అనేది ఉంటుందన్నమాట మాక్ ఇంటర్వ్యూకి, అవి యూజ్ చేసుకొని మాక్ ఇంటర్వ్యూస్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కొంచెం ఈ టిప్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. సో ఇంటర్వ్యూ ఉన్న రోజు ప్రీవియస్ డే బాగా రెస్ట్ తీసుకోవాలి. ఆ రోజే అన్ని టాపిక్స్ ముందు వేసుకొని చదవకూడదు అనమాట. సో అప్పుడు చదివితే మొత్తం క్లమ్జీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అనేది స్టార్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. అసలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి, మనం ఏ సిచ్యువేషన్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉందనుకో, డిఫరెంట్ డేటాని ఎట్లా లోడ్ చేస్తాము, మనకున్నటువంటి సోర్సెస్ ఏంటి, ఆ సోర్సెస్ యూజ్ చేసుకొని ఎటువంటి పైప్ లైన్స్ మనం క్రియేట్ చేసాము, ఆ పైప్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేసాము, ప్యారల్ ప్రాసెసింగ్ యూజ్ చేసామా, స్కీమా సీక్వెన్స్ ప్రాసెస్ యూజ్ చేసామా, అండ్ దెన్ మనం ఏవైనా పెర్ఫార్మెన్స్ టెక్నిక్స్ యూజ్ చేసామా డేటా పైప్ లైన్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి. ఆ పెర్ఫార్మెన్స్ టెక్నిక్స్ యూజ్ చేయడం వలన మనకి ఎంత అడ్వాంటేజెస్ వచ్చింది, 65% ఆప్టిమైజేషన్ జరిగింది. సో 1 అవర్ రన్ అవుతున్నటువంటి పైప్ లైన్ 20 minutesలోనే కంప్లీట్ అయిపోయింది. అట్లా ఈ స్టార్ మెథడ్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఇంటర్వ్యూయర్కి. అండ్ చెప్పే ప్రతి క్వశ్చన్ క్లియర్గా ఉండాలి. అండ్ ఇంటర్వ్యూయర్ అడిగినటువంటి క్వశ్చన్ని ఫస్ట్ విన్న తర్వాతనే ఆన్సర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ క్లియర్గా ఉండాలి. ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్గా
ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, ఫ్లో మిస్ కాకుండా. అండ్ చివరిలో ఇంటర్వ్యూకి వరకు కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారనమాట, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అని. అప్పుడు ఏంటంటే మీరు కొన్ని డౌట్స్ అడగవచ్చు. ఏంటి, ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ప్రాజెక్టులో ఏ మెథడాలజీ యూజ్ చేస్తారు, అజైల్ మెథడాలజీనా, వాటర్ ఫాల్ మెథడాలజీ యూజ్ చేస్తారా, ప్రాజెక్ట్ యొక్క సైజ్ ఏంటి, అండ్ ప్రాజెక్ట్ యూజ్ చేసే టూల్స్ ఏంటి, టెక్నికల్ స్టాక్ ఏంటి అని అట్లా అడగవచ్చు అనమాట. సో ఫ్యూ క్వశ్చన్స్ అడగడం వల్ల ఓకే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నావు ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడానికి అని వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు బాడీ ప్రజెంటేషన్ అనేది, బాడీ లాంగ్వేజ్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ క్లియర్గా ఉండాలి, స్పష్టంగా నెమ్మదిగా మాట్లాడుతూ ఉండాలి, అండ్ స్మైలింగ్గా ఉండాలన్నమాట. సో ఇంటర్వ్యూ ప్రెషర్ మొత్తం ఫేస్లో కనిపించకూడదు. సో ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల సో ఇంటర్వ్యూ అనేది క్లియర్ అయ్యి మీ యొక్క మంచి జాబ్ కొట్టాలన్నటువంటి మీ గోల్ అనేది సక్సెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ. If you found this video is helpful, please like and subscribe to my channel.